గైస్, సో నేను ఈరోజు ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను అనమాట. నేను ఇక్కడ మార్కెట్ తీసుకున్నాను. మీకు ఏజ్ పట్టక్కర్లేదు, సో మీరు ఏదైనా తీసుకోవచ్చు. నా ఏజ్ 8, సో 8 దాకా ఉంది కదా. ఇప్పుడు మనము ఈ బుక్ ఒకటి ఇస్తారు. సో ఇది ఇంట్లో తీసుకొని వాడేది. ఇది ఇక్కడ ఇచ్చిన ఇంగ్రీడియంట్స్తో చేయాలి. ఇప్పుడు చేసింది ఏంటంటే ఇది. సో ఇప్పుడు మనము ఇక్కడ మీరు వాకింగ్ రెయిన్బో, సో మనము ఇందులో టిష్యూ పేపర్స్ ఇంకా కలర్స్ 3 బౌల్స్ తీసుకోవాలన్నమాట. 3 బౌల్స్ వీళ్ళు వేస్తారు, ఇంకో 3 బౌల్స్ ఇంట్లో తీసుకోవాలి మనము. సో తీసుకున్న తర్వాత మనము అందులో వాటర్ నింపాలండి. వాటర్ నింపాక మనము ప్లాస్టిక్ కప్స్ ఉన్నాయి కదా, అందులో నీళ్ళు పోసి సో మీరు ఒక దాంట్లో ఏం పెట్టాలి అంటే ఇక్కడ మనము ఆ టైంలో ఇప్పుడు అదేంటి టిష్యూ పేపర్స్ తీసుకోండి, దాన్ని ఫోల్డ్ చేసి మనం ఎక్కడైతే ఓన్లీ ప్లాస్టిక్ కప్స్లో వేసుకోండి కలర్స్. సో అది మనల్ని అబ్జర్వ్ ఇస్తుంది మనకి. సో వేరే కప్ నుంచి ఇంకో కప్కి సో ఇలా పెట్టాలన్నమాట. ఇది ఇక్కడ కలర్స్లో పెట్టండి. పెట్టిన తర్వాత ఇప్పుడు అబ్జర్వ్. సో ఇప్పుడు మళ్ళీ తీసుకోవాలండి. ఇంకో 3 తీసుకుంటారు. మళ్ళీ ఇది ఇలా ఆనండి. మళ్ళీ ఆనిన తర్వాత సో ఇలా పెట్టి దీన్ని ఇటువైపు ఫోల్డ్ చేయండి. సో ఇటువైపు ఫోల్డ్ చేసి ఇలా రోల్ చేయండి. రోల్ చేసిన తర్వాత ఇప్పుడు బ్లూ నుంచి ఇంకో వాటర్ కప్కి వేసాం కదా, ఈ పక్కన ఎల్లో ఉంది, మధ్యలో ఒకటి ఉంది. ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఈ కప్ నుంచి ఈ కప్ పెట్టా కదా ఇక్కడ, సో పక్కన ఎల్లో ఉంది. సో ఈ కప్ నుంచి మళ్ళీ ఈ కప్ టిష్యూ పెట్టాలి. అలా వెళ్తూ వెళ్ళాలి. సో ఇప్పుడు మనము సెకండ్ వన్ తీసుకున్నాం కదా, సో ఇది ఎల్లో నుంచి ఇక్కడ పెట్టాలి. సో ఇట్ విల్ అబ్జర్వ్ దాట్. సో ఇప్పుడు మళ్ళీ ఎల్లోను బ్లూ ఇక్కడ వేసాం కదా, సో ఇంకోటి తీసుకొని మీరు బెడ్ టిష్యూస్ తీసుకోండి. నేను బెడ్ టిష్యూస్ తీసుకున్నా, ఎందుకంటే ఇన్ మై హోమ్ ఇస్ నాట్ అవైలబుల్. సో ఇప్పుడు రెడ్ నుంచి ఇంకో కప్కి పెట్టండి ఇలా. సో మీకు మ్యాజిక్ ఒక 5 to 10 minutes వెయిట్ చేస్తే మ్యాజిక్ అలా అవుతుంది. మీరు ఇది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి మీరు క్వైట్ చెప్తాను. ఓకే. సో నేను Teju-69 మీకు లింక్ డిస్క్రిప్షన్స్లో ఇస్తాను. సో క్వైట్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇది మాత్రం మర్చిపోవద్దు, చాలా ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఇప్పుడు మనము ఇది పెట్టాం కదా, సో ఇలా అరేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా వెళ్తూ ఫామ్ అవుతాయి. ఈ రెండు కలిసి ఇక్కడ గ్రీన్ చేస్తాయి, అలా వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో మనం 5 to 10 minutes ఆగాలి. సో నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ వాల్కనో అడాప్ట్ అవుతుంది. సో మనము ఇది పక్కన పెట్టేసి వాల్కనో చూద్దాం. సో పక్కన పెట్టడం కష్టం ఉంది. సో మనం డైరెక్ట్ పేపర్తోనే పక్కన పెట్టుతాము. సో మీరు కింద న్యూస్ పేపర్స్ చేసుకోండి, లేకపోతే మీకు బాగా కింద న్యూస్
పేపర్ వేసి చేసుకోండి. నేను వేసుకున్నాను. మెల్లిగా ఇటు జరపండి, పట్టించుకుంటూ మెల్లిగా ఇటు జరిపేయాలి మొత్తం. సో ఇది జరిపేసిన తర్వాత ఇటువైపు ఇంకో పేపర్ వేస్తాం కదండి. సో ఇది ఫోల్డ్ చేయాలన్నమాట. ఇటువైపు పేపర్ ఫోల్డ్ చేసి ఉంచండి. సో ఇందులో మళ్ళీ వాటర్ తెచ్చుకుందాం. సో గైస్ ఐమ్ బ్యాక్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే లైక్ ఇప్పుడు వాల్కనో ఎరప్షన్ చేస్తాము. సో ఈ కిట్లోనే ఓపెన్ చేస్తే, సో ఇప్పుడు ఓపెన్ చేసామనుకోండి మీకు ఇది ఇక్కడ ఇస్తారు. సో మీకు కిట్లో ఇస్తారండి, మీరు ఇది తీసుకోవాలి. కింద మీకు ఇక్కడ ఇలా బ్లాక్ కలర్ ట్రే ఇస్తారు. సో ఇది ఒక యూజింగ్ పర్పస్కి ఇది కూడా ఒకటి ఇస్తారు. నేను ఆల్రెడీ స్టిక్ చేసేసుకున్నాను. సో మీరు దీన్ని ఏం చేస్తారంటే ఇలా రోల్ చేయండి. సో ఇప్పుడు మీరు ఇలా రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలా ఇస్తారండి. సో ఇది ఏమంటారంటే దీన్ని ఎక్కువగా అదేంటి మనము చేతితో డైరెక్ట్ పోయలేము కదా. సో ఇప్పుడు మనము ఇది ఫాల్టన్లో వాడతాము. మనము ఇక్కడ వాల్కనో దగ్గర పెట్టి ఇందులో బేకింగ్ సోడా వేయాలి. సో నేను ఇది ఆల్రెడీ చేశాను. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని, సో ఇక్కడ పక్కన పెట్టుకొని మనము ఇది ఒక్కగా వాడాలి. మీకు ఇక్కడ బేకింగ్ సోడాస్ ఇస్తారనమాట. సో ఈ బేకింగ్ సోడా ఇంకా సిట్రిక్ యాసిడ్ తీసుకోండి. సో ఇప్పుడు సిట్రిక్ యాసిడ్ తీసుకుని బేకింగ్ సోడా తీసుకోండి. ఇది బేకింగ్ సోడా, సో సిట్రిక్ యాసిడ్ ఈ రెండు తీసుకొని మీకు ఇక్కడ స్పూన్ ఇస్తానండి. మీకు దీని కింద కనిపిస్తుంది. సో మీకు స్టీరింగ్ స్టిక్ కూడా ఇస్తాను కదా, ఇది స్పూన్ అనమాట. సో ఇప్పుడు మనము ఇది ఉంది కదండి, ఇప్పుడు మనం ఇది తీసుకున్న తర్వాత సో ఇది ఇలా పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టాలి. బేకింగ్ సోడా తీసుకోండి, నేను క్లిప్ పెట్టాను. సో ఎన్ని స్పూన్స్ వేయాలి? సో ఇప్పుడు మనము అదేంటి, సో ఇప్పుడు మనము ఇది తీసుకోండి. ఇది తీసుకున్న తర్వాత ఈ టిన్లో 8 స్పూన్స్ వేయండి చిన్నది. సో ఇక్కడ 1 2 చిన్న వేయండి, లేకపోతే మీకు అయిపోతుంది. 3 4 5 6 7 8. సో ఇప్పుడు 8. సో సో వేసిన తర్వాత మనము ఇది తీసుకోండి, ఇది ఉంటుంది. సో ఇందులో 25 ml వాటర్ వేయాలండి. సో ఇక్కడ మనం వాటర్ పెట్టుకున్నాము. సో ఇందులో 25 ml. సో ఇందులో 25 ml తీసుకున్న తర్వాత మనం ఇక్కడ కలర్ రెడ్ అయ్యింది. సో మనం ఇక్కడ రెడ్ కలర్ ఎన్ని డ్రాప్స్, ఆ డ్రాప్ అంటే 1 డ్రాప్. 1 డ్రాప్
సో వేసిన తర్వాత మిక్స్ చేయండి. సో ఇక్కడ సిట్రిక్ యాసిడ్ వేయాలన్నమాట. సో నేను ఇక్కడ పెట్టుకున్నాను. సో సిట్రిక్ యాసిడ్ ఇక్కడ సిట్రిక్ యాసిడ్ తీసుకుని 4 స్పూన్స్ అవ్వాలి. 1 2 3 3 and 4. సో 4 స్పూన్స్ అయ్యాక మిక్స్ వెళ్ళండి. గట్టిగా పట్టుకుని బాగా మిక్స్ చేయండి. సో ఇది వాటర్లో కలిసిపోవాలంటే అప్పుడు మనము ఏం చేస్తామంటే ఇది కలిసిన తర్వాత ఫ్యూయల్లో ఉంటుంది. సో ఇదే చెప్పా కదా ఇందాక, ఫ్యూయల్ ఇందులో వాల్కనోలో పెట్టాలి. వాల్కనోలో పెట్టాక వాల్కనోలో పెట్టాక ఈ వాటర్ పోయాలండి. సో అప్పుడు అయిపోతుంది. చూడండి మీరు ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఇది పెట్టిన తర్వాత ఇది పట్టాలి. సో ఇది ఇక్కడ లైట్గా ఇలా తీసుకోండి. ఇది ఇందులో ఉన్నది ఇందులోకి వేయాలి. ఇందులోకి వెళ్ళినా సో ఇందులోకి లైట్గా పైకి. సో ఇందులోకి వెళ్ళిపోయాక ఈ వాటర్ ఉంది కదండి, ఇంకొకసారి ఇది గట్టిగా మిక్స్ చేసి ఇది మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి వేయాలి. సో మనము ఇది కింద ఈ ఈ సిట్రిక్ యాసిడ్ కింద పడితే చాలా డేంజర్ అని ముట్టుకోవద్దు. నేను గ్లౌజ్ ఉంది కాబట్టి ముట్టుకుంటా. సో ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఇందులో బేకింగ్ సోడా ఉంది కదా. సో టిన్లో పెట్టుకోండి. టిన్లో పెట్టుకున్న తర్వాత ఇది బాగా ఒకసారి మిక్స్ చేసి ఇందులో పోసేయండి. సో ఇప్పుడు నేను ఒకసారి పోస్తానండి. సో ఇప్పుడు మనము ఇంకొకసారి ఫెయిల్ అయింది కాబట్టి సడన్గా పక్కకు పడ్డది. సో మళ్ళీ ఒకసారి 25 ml తీసుకోండి. ఇంకొకసారి వాటర్ డ్రాప్ వేసిన తర్వాత మిక్స్ వెల్ అండ్ ఆల్సో సిట్రిక్ యాసిడ్. సో సిట్రిక్ యాసిడ్ తర్వాత సో ఫెయిల్ అయింది కాబట్టి ఇంకొకసారి ట్రై చేస్తున్నానండి. 1 2 3 4. సో 4 స్పూన్స్ వేసిన తర్వాత మిక్స్ వెల్. మళ్ళీ ఇంకొకసారి బేకింగ్ సోడా వేయాలండి. సో ఈసారి మనము డైరెక్ట్ వేద్దాం. సో ఇలా పట్టుకొని బేకింగ్ సోడా చాలా లిటిల్ ఇలా ఫ్యూల్ పెట్టండి. అదే. సో అది తీసిన తర్వాత 8 కదండి. సో మనము ఒక 2 వేద్దాము. 1 2. సో 2 వేసిన తర్వాత సో ఇది లోపల పడిన తర్వాత ఇంకొకసారి మిక్స్ చేసి చూడండి. సో ఇది ఈరోజు ఫెయిల్ అయిందండి. సో ఇప్పుడు మనము అది ఏం చేస్తామంటే ఇప్పుడు లైట్గా వాటర్ వేద్దాము. వాటర్ వేసి సిట్రిక్ యాసిడ్ డైరెక్ట్ వేద్దాం. సో మీకు ఇలా కనిపించిన తర్వాత ఇప్పుడు పైకి వస్తుంది చూడండి. టైం పడుతుంది.
There is no one responsible for education in CUP. అక్కడ చెప్తాను. సో ట్రై చేద్దాం. ఎస్ మాకేదో చెప్తుంది. సో ఇప్పుడు మనము మొత్తం ప్యాకింగ్ చేసేసుకుందాం. బాయ్ గైస్. సో మీరు ఒకసారి రిజల్ట్ చూడండి.